పెట్టిన పెట్టుబడికి పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందక అప్పుల భారం పెరిగిపోతున్న తరుణంలో అన్నదాతలు కొత్త పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇన్నాళ్లు మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి, మిరపలాంటి వాణిజ్య పంటలను సాగు చేసిన గుంటూరు జిల్లా రైతులు వాటి సాగులో నష్టాలు పెరగడంతో పంట మార్పిడిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఫిరంగిపురం మండలంలో కొండవీడు ప్రాంతంలో అన్నదాతలు పూల సాగును ఎంచుకున్నారు. 4-5 గులాబీలు, మల్లెలు, బంతి, చామంతి, కనకాంబరం లాంటి పూలను సాగు చేస్తూ మంచి ఫలితాలు అందుకుంటున్నారు. కొండవీడు, హౌస్ గణేష్, చెంగిచ్ఖాన్పేట, పుట్టకొట్ట తదితర గ్రామాల రైతులు వందలాది ఎకరాల్లో పూల మొక్కల్ని పెంచుతున్నారు. తక్కువ పెట్టుబడితో మెరుగైన ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఫిరంగిపురం మండలంలోని హౌస్ గణేష్ గ్రామం పేరు చెప్పగానే పరిసర ప్రాంత వాసులకు ఆకర్షణీయమైన గులాబీలు, సువాసన వెదజల్లే మల్లెలు, రంగురంగుల బంతులు, చామంతులే గుర్తుకు వస్తాయి. ఈ గ్రామంలో పండించే వైవిధ్యమైన పూలకు గుంటూరులోని పూల మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంది. హౌస్ గణేష్ గ్రామంలో దాదాపు 300 కుటుంబాలు ఉండగా దాదాపు అందరూ రైతులే. ప్రతి రైతు కూడా వాణిజ్య పంటలను పక్కన పెట్టి పూల పంటలనే సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, ఏడాది మొత్తం పంట చేతికి వచ్చే పరిస్థితి ఉండడం, సమీపంలోనే గుంటూరు మార్కెట్ వల్ల అధిక లాభాలు వచ్చే అవకాశం ఉండడంతో రైతులు పూల తోటల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు.